హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే క్యాప్కట్ యాప్ గురించి ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకేమైనా యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ ప్రో వర్షన్ అయితే ఉండాలి. మీకు లేకపోతే నాకు కామెంట్ చేయండి, మీకైతే డైరెక్ట్గా అయితే పంపిస్తాను యాప్ లింక్ అనేది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో ఒక VPN యాప్ అయితే ఉండాలి, ఓకేనా? టర్బో VPN లేదా ఏదైనా ఒక VPN ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఆ టర్బో VPN అయితే ఓపెన్ అనేది చేస్తున్నాను. సో యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓపెన్ చేసి. ఓకే, ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ ఉందిగా, సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మీకు ఫస్ట్ అయితే టర్బో VPN యాప్ అయితే కనెక్ట్ అయితే చేసుకోండి మీ మొబైల్కి. ఓకే, కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేశాను. ఓకే, ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక వీడియో తీసుకుంటున్నాను నేను. ఓకే, కింద యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫుల్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కింద చూసుకోండి, మనకు సాంగ్ అని ఉంది, ఆడియో ఉంది. సో ఇక్కడ ఆడియో మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇక్కడ సౌండ్స్ ఉంటాయి, ఓకేనా? సౌండ్స్ మీద ట్యాప్ చేసుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి మీ మొబైల్న సాంగ్ అయితే ఈ యొక్క వీడియోకి తగ్గట్టు అయితే సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా? ఇక్కడ మీకు డివైస్ ఉంటుంది, ఓకే? ఇక్కడ మీ మొబైల్ డివైస్లో ఇక్కడ సాంగ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రికార్డ్ ఉంది కదా, చూడండి. ఇక్కడ మనకు రికార్డ్ ఆప్షన్, ఇక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మీరు వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు, ఓకేనా? సో ఇచ్చుకొని మీరు ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేసుకుంటే మనకు ఈ విధంగా రికార్డ్ అయితే ఉంటుంది, ఓకేనా? మనకు స్టార్ట్ అయింది, ఇప్పుడు మనకు రికార్డ్ అయితే ఉంది. ఈ విధంగా మీరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి వదిలేసేయండి. ఇప్పుడు బ్యాక్ రండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, చూడండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా ట్రెండింగ్లో ఉన్న మంచి ఎఫెక్ట్ అయితే ఉంటాయి. చాలామంది అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతా ఉంటారు ఇక్కడికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది, చూడండి. ఇక్కడ చూడండి, మనకి చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇవి కూడా యూజ్ అనేది చేయండి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్, జూమ్ బ్లర్ ఎఫెక్ట్, ఓకేనా? సో ఈ బ్లర్ ఎఫెక్ట్ అయితే చాలా యూజ్ అయితే చేస్తారు. ఇక్కడ సీక్రెట్ ఫైల్ కూడా ఉంది, చూడండి. అంటే సీక్రెట్ ఉంది, చూడండి. సో ఇలా చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి, చూడండి. ఇక్కడ ఓపెనింగ్, క్లోజింగ్, సో ఇలాంటి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇవన్నీ మొత్తం చెక్ చేయండి. ఇక్కడ మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్, లైట్ ఎఫెక్ట్స్, సో ఈ పూర్తిగా అయితే చూడండి, అన్నీ చెక్ చేయండి. ఓకే, నేను మీకు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా నేచర్, బటర్ఫ్లై ఎఫెక్ట్, చూడండి. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇది బాగా ఫేమస్, చూడండి ఇక్కడ మనకు, ఓకేనా? ఇక్కడ సింపుల్ ట్యాప్ చేసుకుని మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా? సో వద్దు, నేను తీసేస్తున్నాను. ఓకే, ఇంకా చాలా ఎఫెక్ట్ అయితే ఉంది. ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ బాడీ ఎఫెక్ట్ని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ మనకు బాడీ కనబడేటట్టు వీడియో తీస్తారు కదా, స్లో మోషన్ వీడియోస్, వాటికైతే యూజ్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్లు అనేది చూడండి. గ్లో లైన్స్ ఎఫెక్టు మనకు మస్తు అయితే వస్తాయి ఫ్రెండ్స్, చూడండి పూర్తిగా అయితే వీడియో అయితే. ఓకే, సో ఇలా టోటల్గా అయితే చూడండి, మీకు ఎఫెక్ట్లు అయితే కనబడుతూ ఉంటాయి. ఇది బాగా ఫేమస్. మళ్ళీ నేను స్టాప్ చేస్తున్నాను. ఇవన్నీ యూజ్ అనేది చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో ఎఫెక్ట్. సో ఇది మనకు ఫోటో ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకైతే. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి. వీడియో మీరు ట్యాప్ చేసుకుంటే మనకు సో ఈ విధంగా కింద చూడండి, మనకు స్పీడ్ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు కర్వ్ ఉంటుంది, ఓకేనా? కర్వ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు కష్టం ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు వీడియోని స్లో మోషన్, స్పీడ్ మోషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ యొక్క రౌండ్ షేప్ ఉంది కదా, దీని పైకంటే మనకు వీడియో అయితే స్పీడ్ అవుతుంది. సో మళ్ళీ చిన్నది ఉంది కదా, ఈ యొక్క రౌండ్ని, దీని కింది కంటే మనకు వీడియో మళ్ళీ స్లో అవుతుంది, ఓకేనా? సో ఇలా స్లో స్పీడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, నేను చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు మనకు సాంగ్ తగ్గట్టు అయితే వీడియోని స్ప్లిట్ చేసుకుంటూ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, మనకు స్పీడ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు డన్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోని స్ప్లిట్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మీకు ఏమన్నా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమన్నా తప్పులు పోతే కింద స్ప్లిట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని కొంచెం ముందు జరిపేసి మీరు ఎక్కడ తప్పు పోయిందో అక్కడ మళ్ళీ వైట్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటే మనకు చూడండి ఈ విధంగా స్ప్లిట్ అయితే అయిపోతుంది వీడియో అనేది. దీన్ని
ఇక్కడ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఆ ఒక క్లిప్ మీద ట్యాప్ చేసుకుని కింద డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, నేను ఇప్పుడు డిలీట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఇచ్చేస్తున్నాను. సారీ, ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకోండి. కావాలంటే ఈ యొక్క వీడియోకు యానిమేషన్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. కింద యానిమేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఫ్యాడ్ ఇన్ని ఈ విధంగా చాలా అంటే చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ అవుట్ ఉన్నది చూడండి, అవుట్ మీద ట్యాప్ చేసుకోండి. అవుట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇంకా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి చూడండి, వండర్ఫుల్ అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ కాంబో మీద ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా చాలా ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క ఎఫెక్ట్ అయితే యూజ్ అయితే చేయండి. చూడండి మంచి మంచి ఎఫెక్ట్ అయితే ఉంటాయి ఇందులో. చూడండి బాగున్నాయి కదా. కొంచెం నెట్ అనేది స్లోగా ఉంది కాబట్టి మీకు తొందరగా రావట్లేదు. సో ఈ ఎఫెక్ట్ అనేది బాగా ఫేమస్ అన్నమాట. ఓకేనా, సో ఈ ఎఫెక్ట్. ఓకే, నేను డన్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, కావాలంటే ఈ యొక్క వీడియోకున్న వాల్యూమ్ కూడా తీసేయచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ వాల్యూమ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మొత్తం డిక్రీజ్ చేశారనుకో కొత్త మనకైతే వాల్యూమ్ అయితే వెళ్ళిపోతుంది, ఆ వీడియోకి అయితే ఉండదు. ఓకేనా, సో కావాలంటే మనం న్యూ యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఫిల్టర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఫిల్టర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే మీకు కలర్ గ్రేడింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మంచి మంచి కలర్ అయితే ఉంటాయి, కలర్ గ్రేడింగ్ చేసి ఉంటాయి. సో మీరు కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి నేను ఒకదానికి ఓకే చేస్తున్నాను. చూడండి మన కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ కలర్ లైటింగ్ కానీ ఇవైతే పెంచుకోవచ్చు. చూడండి ఈ విధంగా మీరు వీడియోని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ప్రతి ఒక్కటి యూజ్ అయితే చేయండి. ఇక్కడ షార్ప్ నెట్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేయండి. ఇంకోటి విగ్నెట్, ఇది కూడా చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది వీడియోస్కి అయితే. ఓకేనా, సో ప్రతి ఒక్క ఇది అయితే కలర్ చేంజింగ్ అయితే ఉంటుంది చూడండి. ఓకేనా, సో ఇలాంటి యూజ్ అయితే చేయండి. ఇక్కడ వీడియో క్వాలిటీ ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరు వీడియోని ఇంకో క్వాలిటీ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ 3 అయితే యూజ్ చేసి ఓకేనా కొంచెం టైం అయితే పడుతుంది. నేను ఇప్పుడు బ్యాక్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు వీడియోని మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ అయితే యాడ్ అవుతుంది. కింద చూడండి డూప్లికేట్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకున్నాం మనకు ఇంకోటి సేమ్ యాడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇంకా ఈ విధంగా అనండి. సో అంటే ఇంకా మనకి ఏమున్నాయి, ఓకే ఒపాసిటీ ఉంది. సో ఇవి మనకు వీడియో కనబడాలా ఎంతవరకు కనబడాలి చీకటికి అయితే చేస్తుంది. ఓకే, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. రివర్స్, సో ఇక్కడ మాస్క్ అయితే ఉంటుంది. సో మాస్క్ ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ విధంగా బ్యాక్ రండి. మనకు ఇక్కడ ఓవర్లే ఒక ఆప్షన్ చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఫోటో కానీ వీడియో కానీ తీసుకోండి. ఒక వీడియో తీసుకుంటున్నాను, యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మాస్క్ అనేది ఎట్లా యూజ్ అవుతుందంటే మనకు ఈ యొక్క మాస్క్ మనకు ఫోటో తీసుకున్నప్పుడు నేను జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను. ఓకే, ఆ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. కింద మనకు మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ కొంచెం స్క్రోల్ ఆన్ చేద్దాం లెఫ్ట్ సైడ్. ఓకే, ఇక్కడ ఉంది. ఈ మాస్క్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం పైకాని ఈ విధంగా ఇట్లా అనండి. ఇట్లా అంటే మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మాస్క్ అనేది. ఓకే, సో ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్యాడ్నెస్గా. ఓకేనా, సో ఈ విధంగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది వీడియోకి సరిగా రాలేదు కానీ మనకు ఫోటోకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోలీస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు బ్లాక్ కలర్ అయితే ఎరేజ్ చేయవచ్చు వీడియోకి ఉన్నది. ఇక్కడ చూడండి ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ మీకు లైట్ అని ఉంటుంది. లైట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు చూడండి బ్లాక్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, ఒకవేళ వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఫోటో టు వీడియో కూడా సపరేట్ అయితే చేస్తుంది. ఓకేనా, సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. మీకు టెక్స్ట్ గురించి అయితే చెప్తాను ఫస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు నేను తీసేసాను. ఇప్పుడు సింపుల్గా నేను టెక్స్ట్ అనేది రాస్తాను చూడండి. ఓకే, కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ నేను అంజన్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, కింద మనకు స్టైల్ ఉంటుంది. స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ మనకు అన్నీ యాడ్ చేసే ఉంటాయి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కింద ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి చూడండి. మంచి మంచి ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు అన్నీ ఇందులోనే ఉంటాయి. సో మనకు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా చూడండి చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కింద ఇక్కడ యానిమేషన్కి వచ్చేసి మనకు ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి మనకు గోల్డ్ ట్రస్ట్ అని ఇదైతే చాలా బాగా అయితే ఉంది. బాగా అయితే వస్తుంది. ఇంకా చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరైతే లిరిక్స్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు చూడండి ప్రతి ఒక్క ఎఫెక్ట్ అయితే వస్తుంది. కొంచెం నెట్ స్లో ఉంది అందుకే మీకు ఇక్కడ కనబడట్లేదు.
ఓకే, మీకు ఇక్కడ నెక్స్ట్ దాని మీద ట్యాప్ చేసి చూపిస్తాను చూడండి. కొంచెం స్లో అయితే ఉంటుంది, అప్పుడప్పుడు అయితే చూడండి. ఓకేనా, సో ఇవి ఇంకా డబ్బులు ఉంది కదా, సో ఇవి ఈ విధంగా కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. అదనుకుంటే ఆ ఒక టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని కింద డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ మీద ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకుని మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేస్తున్నారు అయితే మీరు ఒక వీడియో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ కింద చూడండి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఈ ఆప్షన్ గురించి తెలిసి ఉండదు. ఇక మనకు ఒకటి మనకు సబ్ టైటిల్ యాడ్ చేస్తారు చూసారు కదా మనకు వీడియోలో. సో అదేవిధంగా మనకు డైరెక్ట్గా మనకు ఈ యాపే మనకు సబ్ టైటిల్స్ అయితే యాడ్ అయితే చేస్తుంది. కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటే మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. అనిమేషన్ స్పీడు, ఎన్హాన్స్. ఓకే, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్ ఉంది చూడండి. టెక్స్ట్ టెంప్లెట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు కొన్ని టెక్స్ట్ అయితే కనబడతాయి చూడండి. మంచి మంచి టెక్స్ట్ అయితే ఉంటాయి సబ్స్క్రైబ్కి సంబంధించినవి. సో ఈ చూడండి మీకు ఇక్కడ మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే, వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు సబ్స్క్రైబర్ ఉందిగా, మంచిగా అయితే ఉన్నది ఈ యానిమేషన్ అయితే సబ్స్క్రైబర్ సంబంధించింది. చూడండి యానిమేషన్ స్టార్ట్ అయింది. సారీ, ఈ యొక్క టెక్స్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద డబుల్ టాప్ చేసినామంటే మనము ఈ స్క్రీన్ పైన డబుల్ టాప్ చేయాలి. డబుల్ టాప్ చేస్తే మనకు ఈ టెక్స్ట్ అనేది సబ్స్క్రైబ్ అనేది కూడా తీసేయచ్చు. తీసేసి వేరే పేరు కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా చేయండి. నేను ఓకే నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను కొన్ని టెక్స్ట్ అనేది. ఇక్కడ చూడండి ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి మనకు యానిమేషన్ సంబంధించిన, లైక్ సబ్స్క్రైబ్ సంబంధించినవి, ఫాలో మోర్. చూడండి మనకు మంచి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి ఇందులో. చూడండి ఇక్కడ మంచి మంచి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడ ఏఏ టెక్స్ట్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకు గూగుల్తో లాగిన్ కావాల్సి ఉంటుంది, మీరు అవసరం లేదు లాగిన్ కావాల్సిన. ఓకే, సోషల్ మీడియా సంబంధించిన ఇక్కడ ఉంటాయి. ఓకే, మీకు ఒక్కటైతే చెప్పాలి సబ్ టైటిల్స్ గురించి. ఓకే, టైటిల్స్ కొంచెం నెట్ స్లో ఉన్నట్టున్నది, కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, నేను ఇప్పుడు అది మీకు ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ కూడా చాలా బాగా అయితే ఉంది చూడండి. ఇవి మనకు లిరిక్స్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతాయి. ఓకేనా, సో ఇంతవరకు మన ఛానల్కు వచ్చినట్టయితే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీకు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది, ఆటో లిరిక్స్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనం ఏదన్నా మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద జనరేట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియోలో ఏమన్నా సాంగ్ వస్తూ ఉంటుంది చూసారు కదా. సో వాటికి సంబంధించిన లిరిక్స్ అయితే ఆటోమేటిక్గా అయితే అదే యాడ్ అయితే చేసుకుంటుంది. ప్రతిది ఒకటి మంచి సాంగ్ పెట్టి ఈ విధంగా లిరిక్స్ది యాడ్ అయితే చేయండి. మీకు యూజ్ అయితే ఉంటుంది, బెస్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఇందులో సాంగ్ అయితే లేదు కానీ జనరేట్ అయితే చేస్తుంది లిరిక్స్ అనేది. చూద్దాం మరి ఎంతవరకు చేస్తుందో, కొంచెం వెయిట్ అయితే చేద్దాం. ఇలా ఆల్రెడీ సాంగ్లో మొత్తం మ్యూజిక్ తీసేసిన కదా ఫ్రెండ్స్, అందుకే లిరిక్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన కదా. సో మనకు సాంగ్ అయితే మ్యూట్ అనేది చేశాను. ఓకే, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంకా చాలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. స్టిక్కర్స్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి చూడండి. కొన్ని స్టిక్కర్స్ మీరు ఇక్కడ నుంచే యాడ్ అయితే చేసుకోవచ్చు. మంచి మంచి స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో ప్రతిది ఒక్కటైతే యూజ్ అయితే చేయండి. ఈ విధంగా చూడండి, ఏ మ్యూజిక్ సంబంధించినవి, ఎర్రసిమ్మలకు సంబంధించినవి. సో ఇలా మీకు రౌండ్ షేప్ ఇక్కడ చూడండి మనకు ఇది అయితే చాలామంది యూజ్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు కనబడుతుంది ఇది. ఓకే, దీన్ని ఇవన్నీ అయితే ట్రై అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ రండి. ఇంకేమున్నాయి మనకు. ఓకే, టెంప్లెట్ టెక్స్ట్. సో ఇది వచ్చేసినాం మనం ఆల్రెడీ. ఏఐ టెక్స్ట్. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఓకే, ఈ ఎఫెక్ట్లు అయితే టోటల్గా అయితే యూజ్ అయితే చేయండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మీరు సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సాంగ్ కూడా స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ మీద టాప్ చేసుకుంటే సాంగ్స్ కూడా ఎక్కడెక్కడ కావాలనేది యాడ్ చేసుకొని స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో మీకు అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను, ఇంకొకటి చెప్పలేదు అనుకుంటా. ఓకే, సౌండ్ విఎఫ్ఎక్స్. ఇక్కడ నుంచి మీరు సౌండ్స్ అయితే ఉంటాయి ఇందులోనే మనకు కొన్ని సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్లు అయితే. సో ఇక్కడ మీరు సెర్చింగ్ కూడా చేసుకోవచ్చు ఏమన్నా సౌండ్కి సంబంధించినవి. సో మ్యాజిక్, సో ఇలా చాలా సౌండ్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఎఫెక్ట్ అయితే యూజ్ అయితే చేసుకోండి. అంటే మూవీలో మనకు వస్తాయి కదా కొన్ని ఎఫెక్ట్ అనేది. సో అట్లనే సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ అట్రాక్ట్ అని ఒక ఆప్షన్ చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక వీడియో తీసుకొని కింద అట్రాక్ట్ అండ్ యాడ్ ఆడియో ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీరు ఏంటంటే మనకు వీడియోకున్న ఆడియో అయితే సపరేట్ అయిపోతుంది మనకు. చూడండి మనకు
ఆడియో అయితే వచ్చేస్తుంది, ఆ వీడియో రాదు, ఆడియో అయితే వస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో సాంగ్ కాకుండా వీడియో ఉంటే ఈ విధంగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిలీట్ అయితే చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అన్ని అయిపోయినాయి అనుకుంటా. ఇంకొకటి ఉన్నది, ఇక్కడ క్యాప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ క్యాప్షన్స్ మీరు ట్యాప్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కూడా జనరేట్ అయితే చేసుకోవచ్చు. అంటే మన వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్స్ ఇక్కడ మనకు చూడండి. టైటిల్ మీకు సబ్ టైటిల్స్ ఎలా రావాలి అనేది ఇక్కడ యానిమేషన్ కూడా ఉన్నాయి చూడండి. మీకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇలా ఏదో ఈ యానిమేషన్ అయితే చాలా ఫేమస్, ఎక్కువ మంది ఇలాంటి యూజ్ అయితే చేస్తారు యానిమేషన్ అనేది. ఓకేనా, సింపుల్గా మీరు దీనికి ఓకే చేసుకొని కింద జనరేట్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు సేమ్ ప్రాసెస్గా అయితే మనకు లిరిక్స్ ఎలాగా ఇంతకుముందు చెప్పాను, సేమ్ అదే విధంగా మీరు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి సంబంధించిన లిరిక్స్ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయితే అవుతాయి. సో ఇది కూడా సేమ్ ప్రాసెసే. మనం మాట్లాడుతూ ఉంటాం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, సో అది ఆటోమేటిక్గా నా సౌండ్స్ అనేది ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్న ఏ లాంగ్వేజ్ ఉన్నా ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేషన్ చేసుకొని ఇక్కడ సబ్ టైటిల్స్ అయితే పడతాయి. మనకు కావాలంటే ఆ సబ్ టైటిల్స్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కింద చూడండి ఇంపోర్ట్ క్యాప్షన్స్. మనం ఆల్రెడీ ఒకవేళ మీరు క్రియేట్ చేసి ఉంచుకుంటే ఇక్కడ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఇదైతే చాలా బాగా బెస్ట్ అనిపించింది నాకైతే. క్యాప్కట్ యాప్లో ఇలా ఇంకా చాలా ఇది ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఒకసారి ట్రై అయితే చేయండి. ఓకేనా, సో ఈ విధంగా టోటల్గా అయితే వీడియోకు నేను జస్ట్ ఒక నేచర్ వీడియో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఓకేనా, సో ఈ విధంగా మీరు కలర్ గ్రేడింగ్, ఇంకోటి ఆస్పెక్ట్ రేషియో ఉంది చూడండి కింద. ఇక్కడ రేషియో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు టిక్టాక్ స్టైల్లో రేషియో అయితే చేసుకోవచ్చు, లేదంటే మీకు యూట్యూబ్ స్టైల్లో రికార్డ్ చేసుకోవడానికి రేషియో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో రేషియో అయితే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ట్రై చేయండి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇమేజ్ మీరు ట్యాప్ చేసుకోండి. మనకు ఇక్కడ ఆటోమేటిక్గా మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేస్తుంది చూడండి మనకు. ఓకేనా, చూడండి మన వీడియోని కొంచెం 2 ఫింగర్స్ యూజ్ చేసి స్మాల్గా ఇదానండి, మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక ఇమేజ్ అయితే కనబడుతుంది. ఈ విధంగా మనకు వీడియో బ్యాక్గ్రౌండ్లో కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు చూడండి మనకు. ఓకేనా, వద్దు నాకు మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి, నాకు ఇష్టం వచ్చింది పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మన కింద ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు మీ మొబైల్ నా బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైనా ఒకటి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, వద్దు అనుకుంటే ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకొని మీకు కలర్స్ ఇట్లా కావాలనుకుంటే ఇక్కడ కలర్స్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఫుల్గా అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, మీకు మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇందులో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇవైతే ఇప్పుడు నేను చెప్పినట్టే మెయిన్ ఇంపార్టెంట్, ఇవి మంచిగా అయితే యూజ్ అయితే అవుతాయి. ఇంకొని నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకు సెంటర్లో మైనస్ సింబల్ ఉంది చూసారా, ఇక్కడ మైనస్ సింబల్. ఓకేనా, సో ఇక్కడ మైనస్ సింబల్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఇందులో కూడా కొన్ని ఎఫెక్ట్లు అయితే ఉంటాయి చూడండి. మీకు ఇక్కడ బ్లాక్ ఫ్యాడ్ అని, మిక్స్ అని, ఇవి ఎఫెక్ట్ కూడా యూజ్ అయితే చేసుకోండి చూడండి. సో ఇలాంటి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. సో ఇలా చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి, లైట్ ఎఫెక్ట్ అని, గ్లిచ్ అని. ఇందులో మీకు ఏదైనా మంచి నచ్చిన ఎఫెక్ట్లు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే సరిపోద్ది. ఓకేనా, ఓకే, నాకు కొంచెం స్లో అయితే ఉంది నెట్ అనేది, బ్యాలెన్స్ కూడా నెట్ అనేది అయిపోయింది ఎప్పుడు. సో ఇలా సో ఇలా ఎఫెక్ట్లన్నీ యూజ్ అయితే చేసుకోండి. ఓకేనా, మీకు క్యాప్కట్ యాప్ గురించి కూడా కొన్ని వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను టెంప్లెట్కి సంబంధించినవి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫోటో ఎడిటర్ కూడా ఈ యాప్లో ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. పైన మనకు ఫోటో ఎడిటింగ్, కెమెరా, ఆటో కట్, ప్రొడక్ట్ ఫొటోస్, ఇవి కూడా చూసుకోండి మీరు. సో ఇవి కూడా చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతాయి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నేను మీకు యాప్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకైతే డైరెక్ట్గా అయితే లింక్ అయితే పంపిస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.